ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల యొక్క వాక్యాలను విని ఏ విధంగా చూడాలి ఏమని చెప్తోంది అంటే, ఓ రాజా, నీతి నిపుణ నీ భార్య ఆత్మజ్ఞానముతో నిండిపోయి ఐశ్వర్యవంతురాలు అయినా చూడాలా ఇదివరకే జ్ఞానాన్ని నీకు చెప్పి ఉన్నదా? అలా చెప్పి ఉన్నట్లయితే నీవు దానిని ఎందుకయ్యా స్వీకరించలేదు? అంతేకాదు, ఎలాగంటే ఆ చూడాల ఆత్మజ్ఞానులలో కూడా ముఖ్యురాలు. ఆమె ఏదేది అయితే చెప్తూ ఉంటుందో, ఏది చేస్తూ ఉంటుందో అదంతా కూడా సత్యమే అయి ఉన్నది. ఆధారముతోటి అనుష్ఠించడానికి యోగ్యమై ఉన్నది కదా. కాబట్టి ఓ రాజా, ఒకవేళ గనక ఆమె స్త్రీ అని తలంచి నీవు ఆమె యొక్క వాక్యాలను కనుక నమ్మకపోయావనుకో, అంటే విశ్వసింపక ఉన్నట్లయితే, పోనీ నీ యొక్క బుద్ధి చేత నిశ్చయించినటువంటి సర్వత్యాగము అంటే మనోబుద్ధి చిత్తాహంకారాదుల యొక్క త్యాగమునైనా సరే ఎలాగయ్యా నీవు స్థిరం చేసుకోలేదు అని చూడాలా అడిగింది. అప్పుడు సికిధ్వజ మహారాజు చెప్తూ ఉన్నాడు, రాజ్యం త్యక్త్వం గృహం త్యక్త్వం దేశస్త్యక్త్వస్తదా దారాస్త్యక్త్వస్తదాప్యంగా సర్వత్యాగో నా కిం కృతః. ఓ మహనీయ, నేను రాజ్యాన్ని, గృహాన్ని, ఇంటిని కూడా, అటువంటిదే అయినటువంటి దేశాన్ని కూడా, ప్రాణముతో సమానమైన భార్యను కూడా వదిలివేశాను. వీని చేత సర్వత్యాగం కాలేదంటారా? నేను సర్వం త్యాగం చేశాను అని చెప్తూ ఉన్నాడు. ఓ ప్రియ మహాత్మా, నేను రాజ్యాన్ని వదిలివేశాను, గృహాన్ని వదిలివేశాను, అదేవిధంగా ఉత్తమమైనటువంటి దేశాన్ని కూడా వదిలివేశాను, భార్యలను కూడా వదిలేశాను. ఇంకా వీటి చేత నేను సర్వత్యాగం చేసినట్లు కాదా అని అడగగా, అప్పుడు చూడాల, అదే కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్తూ ఉన్నది, ధనం దార గృహం రాజ్యం భూమిశ్చత్రం చ బాంధవాః ఇది సర్వం నతే రాజా సర్వత్యాగో హి కస్తవ. ఓ రాజా, ధనము, రాజ్యము, గృహము, భూమి, ఛత్రము, బంధువులు ఇవన్నీ కూడా నీవి కానే కావు. అలాగైనట్లయితే నీది సర్వత్యాగము అనేది ఎలా అవుతూ ఉన్నది? ధనము నీదా, రాజ్యము నీదా, గృహము నీదా, ఈ భూమి నీదా, ఆ యొక్క రాజ్య చిహ్నాలైనటువంటి ఛత్ర చామరాదులు నీవా, బంధువులు నీవారా? ఇవన్నీ కూడా నీవి కావు కదా. అలాగైనప్పుడు నీది సర్వత్యాగం ఎలా అవుతూ ఉన్నది అంటే, ఓ రాజా, తవాస్త్యేవ పరిత్యక్తః సర్వస్మాద్భాగ ఉత్తమః తం పరిత్యజ్య నిశ్శేషమాయాస్యసి విశోకతాం. నీవు నీ యొక్క సర్వోత్తమమైనటువంటి భాగం, నీకు అన్నింటిలోకి కూడా ఉత్తమమైనటువంటి భాగం ఏంటి? దాని అయితే నీవు ఇంకా పరిత్యజించలేదు. అవి ఏంటి అంటే మనసు కానీ అహంకారం కానీ, వీటినైతే నువ్వు వదిలిపెట్టలేదు. దానిని వదిలివేసినప్పుడు నీకు దుఃఖము అనేది శాశ్వతంగా నశించిపోతుంది. అంటే ఓ రాజా, ధనము కానీ, భార్య కానీ, గృహము కానీ, రాజ్యము కానీ, భూమి కానీ, ఛత్రము కానీ, బంధువులు కానీ ఇవన్నీ నీవి అనుకుంటున్నావు, అవి నీవి కావు. అలాగైనట్లయితే వానిని వదలడం చేత నీకు సర్వత్యాగము అనేది ఎట్లా అవుతుంది? నీ యొక్క సర్వోత్తమమైనటువంటి భాగం ఒకటి ఉన్నది, అదే మరి మనసు లేక అహంకారము అని చెప్పడం లేదు. ఇంకా కూడా దానిని వదలలేదు నువ్వు. ఆ సర్వోత్తమమైనటువంటి భాగం ఉన్నది కదా, ఇంకా దానిని వదలకపోవడం వల్ల వదిలివేయి
దానిని మాత్రమే వదిలివేయాలి. దానిని గనక పూర్తిగా వదిలివేసినట్లయితే దుఃఖము అనేటువంటిది నశించిపోతుంది, నీవు సుఖాన్నే పొందగలుగుతావు అని చెబుతూ, అంతేకాదు ఆ ముక్క చెప్పగానే, ఆ మాట చెప్పగానే సికిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, రాజ్యం చేన్మమానో సర్వం తత్సర్వం వనమేవ మే శైలవృక్షాది గుల్మాఢ్యం తదప్యే జామ్యహం. ఓ మహాత్మా, ఇప్పుడు రాజ్యాలు అన్నీ కూడా నావి కానట్లయితే ఈ వనమే కదా నా యొక్క సర్వస్వమై ఉన్నది. ఇప్పుడు నేను వదిలినటువంటి రాజ్యం నావి కావు అన్నారు. అవి నావి కానట్లయితే ఈ వనము, నేను ఇప్పుడు ఈ వనంలో నివసిస్తూ ఉన్నాను, ఈ అడవిలో నా యొక్క సర్వస్వము అయి ఉన్నది ఈ వనమే. కాబట్టి పర్వతాల చేత, వృక్షాల చేత, లతాదుల చేత నిండిపోయిన ఈ వనాన్ని కూడా నేను వదిలివేస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు. ఇతి రామవదన్నేవ కుంభవాక్య ప్రణోదిత నిమేషానంతరమాత్రేణ వసీవీర సికిధ్వజ. ఈ విధంగా అంటే ప్రమమార్జ వనాస్తాం కృత సుదృఢ నిశ్చయ ప్రావృడోఖస్తటగతాం రజోలేఖామేవాత్మన. ఓ రామచంద్ర, ఈ విధంగా మాట్లాడుతూ సికిధ్వజుడు ఆ కుంభ ఋషి యొక్క వాక్యాల చేత ప్రేరితుడయ్యాడు. అంతేకాదు జితేంద్రియుడు, ఇంద్రియాలను జయించాడు. వీరుడు అయినటువంటి ఆ సికిధ్వజుడు దృఢమైనటువంటి నిశ్చయము కలిగిన వాడయ్యాడు. అంటే వర్ష ప్రవాహము తీరమునందున్నటువంటి ధూళిని తుడిచివేయినట్లుగానే నిమిషమాత్రముననే తన యొక్క వన నివాసమందలి ప్రీతిని కూడా తుడిచివేసేసింది. వర్ష ప్రవాహం ఏం చేస్తుంది? ఆ ఒడ్డులో ఉన్నటువంటి, తీరమున ఉన్నటువంటి దుమ్ము ధూళిని తుడిచివేస్తుంది కదా వర్ష ప్రవాహం. అలాగే నిమిత్త మాత్రముననే తన యొక్క వన నివాసమందలి ప్రీతిని తుడిచివేశాడు. తను ఏ వనంలో అయితే ఉన్నాడో ఆ వనం పట్ల ఉన్నటువంటి ప్రేమను వదిలివేశాడు అని చెబుతూ సికిధ్వజ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు. సా వృక్షాద్రి వనస్వభ్రాదిపి నాదపి వాసన పరిత్యక్త మయా నూనం పరిత్యాగ స్థితో మమ. ఓ మహనీయ, వృక్షాలు, పర్వతాలు, వనాలు, కందకాదులు, గర్తాదులతో కూడా కూడినటువంటి ఈ యొక్క అడవిని గురించినటువంటి, ఈ అరణ్యాన్ని గురించిన వాసనను కూడా, ఈ కోరికను కూడా నేను ఇప్పుడు నిజంగా వదిలివేసి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నాకు సర్వత్యాగము సిద్ధించినది కదా అని అడిగాడు. అప్పుడు కుంభరూపంలో ఉన్న చూడాల చెప్తూ ఉన్నది. అద్రేస్తటం వనం స్వభ్రం సలిలం పాదపస్థలం ఇత్యాది తవనో సర్వం సర్వత్యాగ కథం తవ. ఓ రాజా, పర్వత తటము అంటే పర్వతాల యొక్క తీరం, అడవులు, కందకాదులు, నీరు, వృక్షాలు, స్థలాలు మొదలైనవన్నీ కూడా, ఇవన్నీ ఏంటి నువ్వు చెప్పు? ఈ పర్వతాలు ఎక్కడున్నాయి? అడవిలోనే ఉన్నాయి. ఈ వనమునందే ఉన్నది. మరి ఈ యొక్క గర్తాలు అంటే కందకాదులు, ఇవి కూడా అంటే ఈ యొక్క గుహలు, ఇవి కూడా వనములోనే ఉన్నవి కదా. ఈ నీళ్లు కానీ, ఈ వృక్షాలు కానీ, ఈ స్థలం కానీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవయ్యా? అడవికి సంబంధించినవే కదా. అవి నీవే కావు కదా. అట్లా అయినప్పుడు వాటిని వదిలిపెట్టడం చేత నీకు సర్వత్యాగం ఎట్లా సిద్ధించింది అవుతుంది? నీ యొక్క అంటే అన్నింటికంటే కూడా ఉత్తమమైన భాగము ఇంకా నీ ఎందున్నది, దానిని నీవు వదలకనే ఉన్నావయ్యా. నీ దగ్గర ఇంకా కూడా ఈ వదిలేసిన వాటికన్నింటి కూడా ఉత్తమమైనటువంటి భాగం ఇంకా కూడా నీ యందు అట్లాగే ఉన్నది, అది వదలబడలా. దానిని గనక పూర్ణముగా త్యజించినట్లయితే, దాన్ని గనక పూర్తిగా వదిలివేశామనుకో, ఇంకా నీకు శోకము, బాధ అనేటువంటిది ఇంకా ఉండవు అని చెప్పింది. అప్పుడు సికిధ్వజ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు. ఏతచ్చేన్మమనో సర్వం తత్సర్వం స్వాశ్రమో మమ వాపీస్తాలోట జయుత స్తమేవాసు త్యజామ్యహం. ఓ ప్రభు, ఈ వనాదులు
అంటే ఈ అడవులోని వస్తువులు ఇవన్నీ కూడా నావి కానట్లయితే ఈ వాపీ స్థల కుటీరాదులతో అంటే ఈ నీటితో కూడినటువంటి ఈ యొక్క వృక్షాలతో కూడినటువంటి ఈ కుటీరాదులతో కూడిన ఈ ఆశ్రమమే కదా నా సర్వస్వం అయి ఉన్నది. నేను ఏ ఆశ్రమం మరే తయారు చేసుకున్నానో ఆ ఆశ్రమమే నా సర్వస్వం అయి ఉన్నది. కాబట్టి దీనిని కూడా నేను వెంటనే వదిలివేయుచున్నాను అని శిఖిధ్వజుడు చెప్పినట్లుగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఇతి రామ వదన్నేవ కుంభవాక్య ప్రబోధిత నిమేష ధ్యాన మాత్రేణ వసీ వీర శిఖిధ్వజ ప్రమమార్జ శ్రమాస్తాం తాం సంవిధాన్ శుద్ధయా హృది స్ఫురంతిం స్మరణే నైవారజోలేఖమివ నిలహ. శ్రీ వశిష్ఠ మహర్షి రామచంద్రునితో ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామచంద్ర, ఇలాగా శిఖిధ్వజుడు మరి ఎప్పుడైతే పలుకుతూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఆ కుంభ ఋషి యొక్క మాటల చేత ప్రబోధితుడయ్యాడు శిఖిధ్వజుడు. అంతేకాదు ఇంద్రియాలను నిగ్రహించిన వాడయ్యాడు. వీరుడైనటువంటి శిఖిధ్వజుడు కించిన్ మాత్రమైనటువంటి స్ఫురణ చేతనే, కొద్దిపాటి గుర్తు చేతనే ఈ ధూళి సమూహాన్ని అంటే ఎక్కడైతే వాయువు తీవ్రంగా విసురుతుందో ఆ విసిరేటువంటి ప్రదేశంలో ఉన్న ధూళి అంతా శుభ్రపడిపోయినట్లుగానే హృదయమందు స్ఫురించేటువంటి ఆ ఆశ్రమందల ప్రీతిని కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుటీరం పట్ల కూడా ఇష్టాన్ని క్షణకాలం యొక్క ధ్యానము చేతనే వదిలివేశాడు అని చెబుతూ శిఖిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు. సా వృక్షోటజ వివృత్కాధ్వాసన స్వశ్రమాదపి పరిత్యక్త మయా నూనం సర్వత్యాగం స్థితో మమ. మహాత్ముడు అయినటువంటి అంటే ఓ మహాత్మా, వృక్షాలు, కుటీరాలు, ఈ లతలు, చెట్లుతో కూడినటువంటి ఈ ఆశ్రమం గురించినటువంటి వాసనను కూడా నేను ఇప్పుడు వదిలివేస్తూ ఉన్నాను. కాబట్టి నిజముగా ఇప్పుడు నాకు సర్వత్యాగము సిద్ధించింది అంటారా అని అడిగాడు. అప్పుడు కుంభరూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్తూ ఉన్నది. వృక్షో వాపి స్థలం గుల్మా ముటజం వ్రతతి వృతి ఇది కించిన్నతే సర్వం సర్వత్యాగ కుతస్తవ. ఈ వృక్షాలు, కుటీరాలు, ఈ వాపి స్థలాలు, ఈ గుల్మలతాదులు ఇవన్నీ కూడా నీ సర్వస్వము కానే కావు కదా. అట్లాగైనట్లయితే వాటిని వదిలిపెట్టడం చేత నీకు సర్వత్యాగం ఎలా సిద్ధిస్తుంది? అంటే వదిలిపెట్టవలసినటువంటి నీ యొక్క అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి భాగము ఇంకా కూడా నీవు వదలకనే ఉన్నావు. దానిని గనక నిశేషముగా వదిలినట్లయితే నీవు దుఃఖము నీకు రహితమైపోతుంది, దుఃఖరాహిత్యాన్నే పొందుతావు అని చెప్పగా అప్పుడు శిఖిధ్వజుడు అంటూ ఉన్నాడు. ఏతచ్చేన్మమానో సర్వం తత్సర్వం భాజనాదిమే చర్మకుడ్య కుటీరాది తత్తావత్ సంత్యజామహం. ఓ మహనీయ, అవన్నీ కూడా నావి కానట్లయితే నా అగ్నిపాత్రాదులు, నా యొక్క యజ్ఞము అనేటువంటి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉన్నాను కదా, ఆ యజ్ఞ సామాగ్రి, యజ్ఞపాత్రాదులు, చర్మము, గోడలు, ఈ కుటీరాలు మొదలైనటువంటి వాటినన్నింటినీ నేను వదిలివేశాను అని చెప్తున్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇత్యుక్తా సా సముత్తస్తావ విక్షుబ్ధమధేశమీ విష్టరాధవదాతాత్మ శృంగాదివ శరద్గణ. ఓ రామచంద్ర, ఇలా శిఖిధ్వజుడు పలికాడు. శాంతముగా ఉన్నాడు, శుద్ధమైన చిత్తము కలిగి ఉన్నాడు. ఇంద్రియాలను నిగ్రహించినటువంటి ఆ రాజు పర్వత శిఖరము నుండి శరత్కాల మేఘములాగానే, అంటే పర్వత శిఖరాల యందు ఏముంటుంది? మేఘాలుంటాయి. అలాగుననే ఇక తన యొక్క ఆసనము నుండి దిగ్గున లేచాడు, కూర్చున్నటువంటి ప్రదేశం నుండి పైకి లేచాడు. తన యొక్క రథము అంటే తన రథము పైనుండి జగత్క్రియలను సూర్యుడు వీక్షించినట్లుగానే
అంటే సూర్యుడు తన రథం మీద నుండే జగత్తులో జరిగేటువంటి క్రియలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నట్లుగానే ఈ కుంభ ఋషి అంటే ఆ చూడాల కూడా అతని యొక్క క్రియలు అన్నింటినీ కూడా తన యొక్క ఆసనంపై నుండి చూస్తూనే ఉన్నది. ఇతడేమి చేస్తాడో చేయనిమ్ము, ఎలాగైతేనేమి ఇదియే కదా ఇతనికి పరమ పావనమైనది అని ఈ విధంగా విచారించి కుంభుడు మెదలకుండా ఉండి సిక్కిధ్వజుని చూస్తూ ఉన్నాడు. ఆయన అది వదిలాను ఇది వదిలాను, నేను సర్వత్యాగం చేసినట్లే కదా అడుగుతూ అడుగుతూ అన్నీ వదిలివేస్తూ త్యజించి వేస్తూ ఉంటే అప్పుడు తన యొక్క రథం మీద నుండి సూర్యుడు జగత్తు యొక్క కార్యాలను చూసినట్లుగానే కుంభ ఋషి కూడా తన యొక్క ఆసనం మీద కూర్చొని ఏమి చూస్తున్నాడు అంటే ఇతడేం చేస్తాడో చేయని. ఎలాగంటే ఇదే కదా అతనికి పరమపావనమైనది. ఈ విధంగా విచారించి కుంభుడు మెదలకుండా కూర్చొని సికిధ్వజునే చూస్తూ ఉన్నాడు. సముద్రము క్రిందనున్నటువంటి భూమి వర్షాల వలన కలిగిన భూజలము ఒకచోట చేరినట్లుగానే మరి సముద్రము క్రిందనున్నటువంటి భూమి అంటే అది నేలతో అంటే వర్షం యొక్క నీటితో పాటు పైకి లేస్తుంది. ఆ భూమి ఏం చేస్తుంది, వర్షాలకు ప్రక్కకు వెళ్ళిపోతుంది. ఆ యొక్క వెళ్ళిన తర్వాత కలిగినటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి నీరంతా కూడా ఒకచోట చేరినట్లుగానే అప్పుడు సికిధ్వజుడు ఏం చేశాడంటే తన యొక్క యజ్ఞ పాత్రలు అవి ఉన్నవి కదా, ఆ సామాగ్రిని అంతా కూడా ఆశ్రమం నుండి బయటికి తీసుకొచ్చి ఒకచోట చేర్చేశాడు, ఒకచోట కుప్పలాగా వేశాడు. అలా సమకూర్చినటువంటి వాడే సూర్యుడు తన కిరణాల చేత సూర్యకాంతమణిని జ్వలింపజేయనట్లుగానే ఎండిన చిదుగుల చేత అగ్నిని ప్రజ్వలింపజేశాడు. చుట్టూ వెళ్ళాడు, ఎండిపోయినటువంటి చిదుగుల్ని ఏరుకొచ్చి మరి సూర్యుడు గనక తన కిరణాలను ప్రజ్వల్యమానంగా జ్వలింపజేసినట్లుగానే ఇక్కడ ఎండినటువంటి చిదుగుల చేత ఈ సికిధ్వజుడు మంటను రాజేశాడు. ఆ తర్వాత ఎలాగంటే సూర్యభగవానుడు నిజ ప్రజ్వతలాగ్ని యందు జగాన్ని హోమం చేసినట్లుగానే మేరు పర్వత శిఖరమున ప్రవేశించినట్లుగానే అప్పుడు అతడు తన యొక్క పాత్రలు అన్నింటినీ కూడా ఆ యజ్ఞ సంబంధమైన సామాగ్రి మొత్తాన్ని కూడా అగ్ని యందు వేసేసి సూర్యుడు గనక తన తాపాన్ని తగ్గించుకొని మేరు పర్వత శిఖరానికి వెళ్ళినట్లుగానే ఆయన తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు తన యొక్క జపమాలను గురించి ఇలా పలికాడు. ఓ స్వామి భక్త, స్వార్థ సాధనమున తత్పరుడనై ఏ విధంగా జపమాలను చేత్తో తీసుకున్నాడు, జపమాలను చూస్తూ ఉన్నాడు, జపమాలనే సంబోధించి చెప్తూ ఉన్నాడు. స్వామి భక్త, ఎప్పుడైతే నిన్ను ధరించినటువంటి వారికి వినయంగా ఉన్నావు, స్వార్థ సాధనమున తత్పరుడనై నేను నా యొక్క అర్థాన్ని సంపాదించుకోవడంలో తత్పరతను ఉండి నేను ఇంతవరకు కూడా నేను నీకు శ్రమనే ఇచ్చాను. ఎందుకు, జపమాలను తిప్పుతూ ఉంటాం కదా, అది రుద్దబడుతూ ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో జపమాలతో నేను నీకు శ్రమే ఇచ్చాను. ఇంకా నీ సేవ నేటికి పరిసమాప్తి పొందింది. ఇంకా నీవు నాకు సేవ చేయనవసరం లేదు. ఈ రోజుతో నీ సేవ కూడా పరిసమాప్తి పూర్తి అయిపోయింది. ఇప్పుడు జపము కానీ తపము కానీ మొదలైనటువంటి కర్తవ్యాలను గురించినటువంటి భ్రాంతి కూడా నాకు తొలగిపోయింది. ఇంకా నీవు నాకు ఉపకారము అనేటువంటిది నువ్వు చేయలేవు, చేయజాలవు, చేయనవసరం లేదు. నీతో కూడా మంత్రరూప మహారణ్యము అంటే ఈ నేనొక కార్యముల మార్గములందు చేరించి తిని ఏ విధంగా అంటే నీతో కూడా కలుపుకొని మంత్రరూపంలో ఉన్నటువంటి మహారణ్యములో నేను ఏక కార్యములందు చేరించి ఉన్నాను. అది అంతేకాదు, ఇంకా కూడా నీతోటి అనేక ధర్మస్థానాలను అంటే తపోవనాలకు వెళ్ళాను, సిద్ధుల యొక్క క్షేత్రాదులకు వెళ్ళాను, వాటిని కూడా నేను చూసి ఉన్నాను. కాబట్టి ఓ సఖి, ఇక నేను ఇప్పుడు విశ్రాంతి చెందాలి అనుకుంటున్నాను, శాశ్వతమైన విరామం పొందాలి అనుకుంటున్నాను. కాబట్టి నీవు కూడా శాశ్వతంగా విశ్రమించు.
నీవు కూడా విరామం తీసుకో అని శిఖిధ్వజుడు చెబుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి ఈ విధంగా ఇత్యక్షమాలాంజ్వలనే చిక్షోపోక్త్వా శిఖిధ్వజ కల్పాంతాగ్న వివావ్యోమ తారాళిం పవనోమలాం. ఓ రామచంద్ర, శిఖిధ్వజుడు ఇలా పలికాడు, కల్పాంతమున వాయువు గనక నక్షత్ర సమూహము అగ్నియందు పడద్రోయినట్లుగానే తన యొక్క స్ఫటిక జపమాలను కూడా అగ్నియందు విసిరివేశాడు. ఎలాగంటే సూర్యుడు అంటే వాయువు ఏం చేసింది, నక్షత్ర సమూహాన్ని అగ్ని ఎందు పడేసినట్లుగానే, త్రోసి గాలితో నెట్టివేసి అగ్నిలో పడేసినట్లుగానే తన యొక్క స్ఫటికమైన శుద్ధమైన జపమాలను తెచ్చి అగ్నిలో విసిరివేశాడు శిఖిధ్వజుడు అని చెబుతూ, ఆ తర్వాత అతడు తన యొక్క మృగ చర్మాన్ని గురించి ఇలా పలికాడు. అదే ధ్యానము జపము చేసేటువంటి వారు ఈ యొక్క అంటే మృగ చర్మాలు మరి జపమాలలు ఉపయోగిస్తారు కదా, అలాగనే తన యొక్క మృగ చర్మాన్ని అంటే జింక చర్మాన్ని గురించి ఇలా పలికాడు. ఓ మృగ చర్మమా, మనుష్య రూపం మృగమగు నేను వనమృగముచే ప్రాప్తించినటువంటి నిమ్న జ్ఞానము చేత ఈ దర్భాసనంపై పరిచి ఉంచాను. ఏమని చెప్తూ ఉన్నాడు, ఓ కృష్ణాజినమా, మృగము అంటే జింక, దుప్పి, లేడి ఇటువంటి సాధు గుణముతో ఉన్నటువంటిదే మృగము. ఆ యొక్క ఓ మృగ చర్మమా, నేను నిన్ను పొందాను కదా, మనుష్య రూపం మృగమగు నేను మనుజ రూపంలో ఉన్నటువంటి మృగాన్ని, నేను వనమృగము చేత అడవిలో ఉండేటువంటి మృగాల చేత దొరికిన మరి నిమ్న జ్ఞానము చే, నా యొక్క జ్ఞానము అనేటువంటిది అల్పజ్ఞానము కాబట్టి అది దిగజారిపోయి ఉండడము చేత నేను నిన్ను తీసుకొని వచ్చి ఈ దర్భ అనేటువంటి ఆసనంపై పరిచి ఉంచాను. ఇంకా నీవిప్పుడు పోయి నీ మూల కారణమున, అసలు నీ మూల కారణం ఏంటి, ప్రతిదానికి ఆకాశమే కదా, ఆ ఆకాశమునే నీవు ఏం చేస్తావు, ఆ యొక్క ఖాళీలో శూన్యములో నీవు కూడా శుష్కించిపోయి శూన్యములో కలిసిపో. ఈ మార్గము నీకు సుఖదాయకమే అగుగాక. అంతేకాదు నీపై తెల్లని మచ్చలు ఉన్నవి, నీవు నక్షత్రాలతో కూడికినటువంటి ఆకాశంలాగానే కనబడుతూ ఉన్నావు కాబట్టి నీవు అగ్ని ద్వారా ఆకాశ దశను పొందు అని ఆ మృగ చర్మాన్ని కూడా మరి అగ్నిలో విసిరేశాడు అని ఏ విధంగా తద్భస్యద్ఘాంకారాభ్యాం సధృత్వ చర్మా జహాదితి నృపోఘ్నావంబుధైర్వాతో ధవవాహ్న వివాచలాత్. రామచంద్ర, వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు, ఇలా పలికి ఆ రాజు ఏం చేశాడు, తన 2 చేతులతో కూడా దర్భాసనంపై నుండి మృగ చర్మాన్ని తీశాడు. ప్రళయవాయువు ప్రచండమైనటువంటి వాయువు సముద్ర తీరము నుండి పర్వతాలను తీసి దావాగ్ని యందు పడదోసినట్లుగానే ఆ అగ్ని యందు ఆ మృగ చర్మాన్ని వేసేశాడు. ఆ తర్వాత కమండలాన్ని గురించి ఇలా చెప్తూ ఉన్నాడు, ఓ సాధు, గుండ్రని ఆకృతి కలిగిన నీవు నా కోసము జలాన్ని చాలా చాలా ధరించి ఉన్నావు, లెస్సగా ధరించి ఉన్నావు. ఈ నీ యొక్క ఉత్తమ మిత్రత్వానికి నాకు అనేక సార్లు ఎంతో ఉపకరించావు. ఇప్పటి వరకు నీ యొక్క ఉన్నతమైన ఉత్తమమైన స్నేహానికి, స్థిరమైనటువంటి సౌజన్యానికి కూడా కొంచెమైనా కూడా నేను నీకు ప్రత్యుపకారము, తిరిగి ఎటువంటి సహకారము నేను నీకు చేయలేకపోయాను. ఓ ప్రియమైనటువంటి ఓ జలపాత్రమా, సాధుత్వము అనేటువంటిది నీవే పరమాస్పదమై వెలయుచూ ఉన్నావు. ఎందుకు, సాధుత్వము అంటే పవిత్రమైనది, మహనీయమైనది. అటువంటి గుణానికి నీవే కేవలము ఆశ్రయస్థానములాగా వెలయుచూ ఉన్నావు. ఎందుకు, ఎల్లవేళలా నన్ను జలాన్ని ధరించి రక్షించావు. కాబట్టి నేను ఏ అగ్ని చేత నీవు నీ దేహాన్ని శుద్ధం చేసుకొని నా వద్దకు వచ్చావో అటువంటి అగ్ని వలననే మళ్ళా కూడా శుద్ధిని పొందు, శుద్ధి పొంది వెళ్ళిపో. మిత్రమా, ఈ మార్గము నీకు మంగళకరమగుగాక అని చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇత్యుక్త శ్రోత్రియాయైవ కమండలు మదాత్ తదా ఆజ్ఞయే మహతే వాపి దాతవ్యం సాధు యద్భవేత్. ఓ రామచంద్ర, ఇలా వచించిన వాడే అతడు ఆ కమండలువు అగ్ని యందు శుద్ధం చేశాడు.
ఏ శ్రోత్రీయుడకు బ్రాహ్మణు నుండి నేను దానిని తీసుకున్నాను. ఎవరు అంటే శ్రోత్రియుడు, శృతులను అనుసరించినటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఏ యొక్క బ్రాహ్మణుని నుండి నేను దీనిని తీసుకున్నాను. అతనికే తిరిగి దానిని ఇచ్చివేశాడు. ఎలాగంటే సాధుగ్రహణ యోగ్యమగు అంటే సాధువులు తీసుకోవడానికి యోగ్యమైనటువంటి పాత్రాదులను అగ్నికి కానీ మహాత్ములకు కానీ ఇవ్వాలి కదా. అలాగనే చేశాడు. ఆ తర్వాత అతడు తన యొక్క దర్భాసనాలను గురించి ఇలా పలికాడు. ఓ ఆసనమా, మూర్ఖుని యొక్క బుద్ధి నిత్యము కూడా పాపం చేయడానికే యథోదిశకి ఏ విధంగా వెళుతూ ఉంటుందో. ఎలాగంటే మూర్ఖుని బుద్ధి నిత్యము పాపం చేయడానికే అది అధోదిశకు అంటే నిమ్న స్థానానికి ఎలా వెళ్తుందో అటువంటి అధోగతియే నీకు ఉచితమై ఉన్నది. కాబట్టి ఓ ఆసనమా, నీవు భస్మమైపోము నీకు కూడా అని ఇలాగా చెబుతూ తన యొక్క కోమలమైన ఆ దర్భాసనాన్ని అగ్ని యందు వదిలివేశాడు శిఖిధ్వజుడు. చిత్తశుద్ధి కోసము చైతన్యమైనటువంటి బ్రాహ్మణ విశ్రాంతి పొందడం కోసం ఇట్లు అతడు ఆ పదార్థాలు అన్నింటినీ కూడా మండుచూ ఉన్నటువంటి అగ్ని యందు పడవేశాడు. ఇంకా కూడా కుంభుని గురించి ఇలాగా చెప్తూ ఉన్నాడు. ఏమని, గ్రహణయోగ్యములైనటువంటి అంటే ఏదైతే తీసుకోవడానికి స్వీకరించడానికి యోగ్యమైనటువంటి పాత్రలు ఉపకరణాలు ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నవో అటువంటి ఉపాధేయ వస్తువుల యందు సత్పురుషులు ఎల్లప్పుడూ కూడా విస్తారముగా వించుట అనేటువంటిది లోకస్థితియే అయి ఉన్నది కదా. కాబట్టి నేను వాటినన్నింటినీ కూడా అగ్ని యందే శీఘ్రంగా పడవేస్తూ ఉన్నాను కదా. అంతేకాదు దహింపజేయదగినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నవో, ఏది కాల్చడానికి యోగ్యమై ఉన్నటువంటిది వస్తువు ఉన్నదో వానిని ఒకేసారిగా అగ్ని జ్వలింపజేసినట్లయితే నాకు సంతుష్టి యొగుతూ ఉన్నది. దేవపుత్రుడు వగు ఓ సాధు, నేను నిష్క్రియుడనే అవడం కోసం ఈ పాత్రాదులు ఈ ఉపకరణాలు అన్నీ కూడా నేను అగ్ని అందే వేసేసాను. దీని చేత తాము బాధన పొందకూడదు. ఎలాగంటే లోకమునందు ఎవడైతే అయోగ్యములకు వస్తువులను ఎలా ధరిస్తాడు? ఇవి ఏవి కూడా నాకు ఉపయోగపడలేదు, అందుకే వీటినన్నింటినీ కూడా అగ్ని యందే వేశాను అనే చెబుతూ ఇంకా వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఇత్యుక్తవాన్ ఘటితి భోజన భాజనాద్యం సర్వం జుహావ వనవాస విలాసయోగ్యం తద్భాండజాలమనలే సమయేవ రాజా కల్పాంత తేజసి జగజ్వలతేవ కాలః. ఓ రామచంద్ర, శిఖిధ్వజుడు ఇలా పలికాడు. కల్పాంతము నాటి ప్రజ్వలితాగ్నియందు జగత్తును కాలము హోమం చేసినట్లుగానే తన యొక్క సమస్త భోజన పాత్రాదులు సామాగ్రి అంతా కూడా శీఘ్రముగా ఒకే కాలంలో ఆ ప్రదీప్తంగా మండేటువంటి జ్వాజ్వల్యంగా మానంగా మండేటువంటి ఆ యొక్క అగ్నిలో పడవేసి హోమం చేసేశాడు. ఏహ కుంభవచః శ్రుత్వా సర్వత్యాగ పరో నృపః త్యక్త్వా వనాదివాహ్నౌ స్వం సర్వం భాండామదీదహత్. ఆ కుంభ ఋషి రూపిణి అయినటువంటి చోడాల యొక్క వాక్యాలను విని రాజు సర్వత్యాగాలను చేయాలి అనుకున్నవాడే ఆ యొక్క అడవిని వదిలేశాడు, పాత్రలు వదిలేశాడు, సామాగ్రిని వదిలేశాడు. అగ్నియందు మొత్తాన్ని కూడా భస్మం గావించడం అనేటువంటి విషయాన్ని గురించి వర్ణిస్తూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున సర్వత్యాగకరణము అనే దానిని ఈ విధంగా తెలియజేసి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అదోత్థాయ తదాహాసౌ శుష్కం తతృణ మందిరం అగ్నేన స్వేన మనసా వృధా సంకల్ప కల్పితం. ఓ రామచంద్ర, ఆ తర్వాత లేచి శిఖిధ్వజుడు
అజ్ఞానముతో కూడినటువంటి మనస్సు యొక్క సంకల్పము చేత వ్యర్థముగా ప్రయోజన శూన్యముగా కల్పింపబడినట్టు తన యొక్క ఆ శుష్క తృణమందిరమును కూడా అగ్నిచే కాల్చివేశాడు. ఏ యొక్క లేత ఆకులు పర్ణాదుల చేత గడ్డి చేత తన యొక్క కుటీరాన్ని నిర్మించుకున్నాడో ఆ యొక్క మందిరాన్ని కూడా అగ్ని చేత కాల్చివేశాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.